వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి విజయానంద రెడ్డి గారు రావడం నాకు చాలా మంచి శుభ పరిణామం. నాకు వచ్చి చెప్పడం కూడా పార్టీకి రమ్మడం కూడా చాలా శుభ పరిణామం. ఈరోజు జిల్లాలో 20 లక్షల మంది బీసీలు ఉన్నారు. 20 లక్షల మంది నా ఫోటో పెట్టుకున్నారు. ఈరోజు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మదనపల్లి రాజంపేట పోయింది కూడా కానీ 20 లక్షల మంది బీసీ నాయకులందరికీ కూడా నేను ఆనరబుల్ ప్రెసిడెంట్. అంత సేవ చేసిన నన్నే చాలాసార్లు చెప్పినారు చాలామంది వచ్చే అని. కానీ ఓర్చుకొని అవమానాలు భరించి ఎన్ని అవమానాలు అంటే ఇప్పుడు మీకు చెప్పినాను. అరే ఈ రోజు కూడా నా ఫోటో పెట్టద్దంటారు కటౌట్లో. ఇదే నేను ఏం చేసినా ఆయన రమ్మన్నాడని డైరెక్ట్గా చేరి నేను ఏదో సేవ చేసి ఈరోజు అందరితో విరోధం పెట్టుకున్నా. మా అన్నకి ఎంపీటీకి తీస్తే మా అన్నకు కూడా చేయలే. నేను పెద్ద ఆయనకి సర్వీస్ చేసిన. ఆయన చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారని. శ్రీగే బాబు గారికి కూడా విరోధం చేసుకున్నా. చిత్తూరులో అందరూ చిన్నప్పుడు మేము తిరిగిన వాళ్ళందరూ విరోధం చేసుకొని తెలుగుదేశం పార్టీకి నేను సేవ చేస్తే నాకు జరిగే అవమానాలు ఇన్నా. నా కుటుంబాన్ని రోడ్లేకి లాగడమా 10,000 20,000 కూడా నేను పడిన కష్టాలు ఆ దేవుడికి తెలుసు, ఎన్నో కొంతమందికి తెలుసు. కాబట్టి ఈ ఘోరాలు ఈ భయంకరమైనటువంటి కష్టాలు ఇంకా మేము భరించలేము. మా ఫ్యామిలీ మా అబ్బాయి అయితే లండన్ నుండి లగ్జరీగా బతికిన అబ్బాయి. వాడు ఎల్లో పెయింట్ ఉంటే కూడా తీసేస్తాడు, ఎల్లో ఫ్యాన్ ఉంటే కూడా తీసేస్తాడు. వాడు అంత బాధ అయిపోయింది మా ఫ్యామిలీలో. కాబట్టి ఇంక మేము భరించలేము. బాధతో నేను ఈరోజు చెప్తాను. దాంట్లో కొంతమంది పేదోళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీ ట్రైబల్స్ మైనారిటీ ఉన్నారు. దయచేసి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అతను ఆ కులము ఈ కులం అని లేదు. బ్రహ్మాండంగా ఈరోజు 1,50,00,000 మందికి 3.5 లక్షల కుటుంబానికి మా బంధువులు నేను కమ్మాసి పెళ్లి చేసుకున్నా. వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు, నైనా 3.5 లక్షలు వచ్చి అకౌంట్లో పడుతుంది, నైనా 5 ఏళ్ళకే పడింది. ఎట్లనైనా మేము చంద్రబాబు నమ్మేది మన కులం అని ఈరోజు వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు విలేజ్లో. కాబట్టి ఇవన్నీ లేదు. ఆయన వస్తాడు 100% మళ్ళీ సీఎం అవుతాడు, ఫైనల్గా పిఎం అవుతాడు. కాబట్టి నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి చిత్తూరులో నాయకులు. నిజంగా జ్ఞానం ఉంటే ధైర్యంగా అతనికి ఏదైనా మనస్ఫూర్తిగా సేవ చేయండి. ఎవరో కొత్తగా అబ్బాయి వచ్చినాడు అబ్బాయికి, అంతేగాని ఆ అబ్బాయి పక్కన నిలబడుకొని నాకు ఒకటి చెప్పడము మళ్ళీ ఆడబడి చెప్పడం చేయొద్దండి. న్యాయంగా పని చేసుకొని బతకండి. విజయానంద రెడ్డిని నేను బ్రహ్మాండమైన మెజార్టీ గెలవడానికి